US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్ అంటేనే శాంతి భద్రతలకు పుట్టింది పేరు. అలాంటిది హైదరాబాద్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో పాత బస్తీ అంటే ఇంకెక్కువగా భయపడుతున్నారు జనాలు. పాత బస్తీలోని నవాబ్ సాబ్ కుంట పరిధిలోని అచ్చిరెడ్డి నగర్, ఇప్పుడు ఏదైతే ఇల్లు కనిపిస్తుందో మనకి బ్లూ కలర్ చిన్న గేట్, ఇక్కడ నిన్న రాత్రి ఒక తమ్ముడు ఒక అన్నని అతి దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. అసలు ఎందుకు చంపాడు ఏంటనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇది ఘటన జరిగిందో అప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆరాధీయగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నుంచి ఆ బాడీని ఎవరైతే ఆ తమ్ముడు అన్నని చంపాడో ఆ బాడీని డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఈ ఫాలోఅప్ అంతా చేస్తున్న క్రమంలో అసలు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపుగా 10:30-11 అవుతుంది. ఈ ప్రాంతంలో కూడా అసలు ఒక్క మనిషి కూడా ఈ గల్లీలో కనిపించట్లేదు. ఇదే కాకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గల్లీలలో కూడా ఎవరు కూడా ఈ హత్య గురించి చెప్పడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఇద్దరితో కూడా మాట్లాడడం అసలు ఏం తెలియదు, మాకు తెలియదు అనే చెప్తున్నారు. क्या होगा भैया? नहीं मालूम, सो गया था, मेरी तबीयत खराब थी। हाँ, नहीं मालूम आपको? इधर ही है, आपका घर भी इधर ही है ना? नहीं, मैं सो के था, तबीयत खराब थी, मेरे को मालूम ही नहीं कुछ भी। क्या हुआ, घरों का झगड़ा है बोल के मालूम हुआ हमारे को। हम लोग इधर दावत में था, रात में 12:30-1 बजे के टाइम पे घर में सुना ऐसा मर्डर हो गया बोल के। कौन करा वो कौन करा वो मालूम नहीं हमारे को। खाली इधर रोड पे पब्लिक था, पुलिस था इधर, समझेगा, वो देखा बस रात में। ओके, थैंक यू। क्या होगा कल? नहीं मालूम आपको भी? ఏదైతే ఇక్కడ ఈ అఘాయిత్యం జరిగిందో, ఈ ఘటన జరిగిందో, ఈ ఇంటికి ఆపోజిట్లో కానివ్వండి పక్కన అందరినీ కూడా అడగడం జరిగింది. అసలు ఎవరు కూడా దీని మీద రెస్పాన్స్ అవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఒక 2 రోజుల్లోనే 7 హత్యలు, 2 హత్య ప్రయత్నాలు, అలాగే చాలా వరకు చూసుకుంటే ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి అత్యాచారాలు కూడా అధికంగా జరిగాయనే చెప్పచ్చు. 5-6 రోజుల నుంచి చూసుకుంటే 10 సంఖ్యలోనే ఎక్కువగా అఘాయిత్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారా హైదరాబాద్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ హత్యకు సంబంధించి, అలాగే ఇంకొన్ని హత్యలకు సంబంధించి కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఏమైనా వివరాలు ఇస్తారేమో అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.